ఈ వీడియోలో మనం ఈ 4 ఎడ్జెస్‌ని యెల్లో కలర్‌గా మార్చబోతున్నాం. దాంతో మన క్యూబ్ అయిపోద్ది. చూసుకోండి. ఈ లేయర్ అయిపోయింది ఆల్రెడీ. ఈ లేయర్ కూడా అయిపోయింది. సో, ఈ లేయర్‌లో క్రాస్ చేసాం. దాని తర్వాత ఇవి అలైన్ చేసాం. నెక్స్ట్ ఈ పీసెస్‌ని ఎక్కడ కావాలో అక్కడ పెట్టాం. సో, రెడ్ ఇక్కడుంది. గ్రీన్, యెల్లో ఇక్కడికి రావాలి. సో, కరెక్ట్‌గా ఏ పొజిషన్‌లో కావాలో ఆ పొజిషన్‌లో ఆ పీసెస్‌ని పెట్టాం. మీరు గనక అన్ని స్టెప్స్ ఫాలో అయితే మీరు ఈ స్టెప్‌కొస్తారు. సో, ఈ ఫైనల్ స్టెప్‌లో మనం ఇవన్నిటిని ఈ 4 వాటిని యెల్లో కలర్స్‌గా మార్చి క్యూబ్‌ని ఫినిష్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూడండి. సో, దాన్ని చేయడానికి మీరు క్యూబ్‌ని ఇలా టర్న్ చేసుకోవాలి అగైన్. ఓకే. సో, ఏ పీస్ అయితే సాల్వ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు కొన్ని కేసెస్ వస్తాయి. ఆ కేసెస్ ఏంటంటే ఒకటి ఆల్రెడీ సాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఓకే. ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 మీ అదృష్టాన్ని బట్టి ఉంటదది. సో, నా కేస్‌లో ఏది సాల్వ్ అవ్వలేదు. కాబట్టి నేను ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మీ కేస్‌లో ఏదైనా సాల్వ్ అయ్యి ఉంటే ఓకే. సో, దాన్ని ఒక వైపుగా పెట్టుకొని ఏదైతే సాల్వ్ అవ్వలేదో దాన్ని ఇక్కడ పెట్టుకోవాలనమాట ఈ కార్నర్‌లో. ఓకే. సాల్వ్ అయింది ఇటు ఉంచుకోండి. సాల్వ్ అవ్వంది ఇక్కడ పెట్టుకోండి. ఓకే. సో, అలా మీరు స్టార్ట్ చేయాలి. అండ్ క్యూబ్‌ని ఒకసారి ఇలా హోల్డ్ చేసిన తర్వాత మీరు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఓకే. క్యూబ్‌ని రొటేట్ చేయడం గాని చేయకూడదు. ఓకే. సో, ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇది ఫైనల్ స్టెప్. సో, దీంట్లో కొంచెం మీరు కన్‌ఫ్యూజ్ అయితే క్యూబ్ మొత్తం మళ్ళీ మొదటికొస్తది. సో, అప్పుడు మీరే ఇబ్బంది పడతారు. సో, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి ఈ స్టెప్‌ని. ఓకే. సో, ఫస్ట్ నేను సింపుల్‌గా నిదానంగా చూపిస్తాను ఈ స్టెప్‌ని. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్‌ని మనం చేయాలనుకుంటే ఈ యెల్లో ఇక్కడికి రావాలి. ఈ గ్రీన్ ఇటెళ్ళాలి. ఈ ఆరెంజ్ ఇటు రావాలి. ఓకే. సో, కాబట్టి దాన్ని ఎలా చేస్తానో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ స్టెప్‌గా ఇలా అనుకోవాలి పైకి. దాని తర్వాత దీన్ని పక్కకు అనుకోవాలి. కిందకి మళ్ళీ వెనక్కి. సో, ఇవి 4 స్టెప్‌లు. ఇవే స్టెప్స్ మనం రిపీట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు రాలేదు చూడండి. ఈ క్యూబ్ ఇక్కడ మనకు కావాల్సింది రాలేదు. మన పీస్ ఇక్కడే ఉంది. మన ముందే తిరుగుతా ఉంటది. ఇక్కడ ఉంటది, లేదా ఇక్కడ ఉంటది, లేదా ఇక్కడికి వెళ్ళిద్ది. ఓకే. మనం చేసే స్టెప్ వల్ల. చూడండి ఇప్పుడు నేను అటు మూవ్ చేస్తున్నా దీన్ని. అలాగా మళ్ళీ వెనకొస్తుంది. అండ్ ఇదిగోండి. మనకు కావాల్సినట్టుగా ఇంకా రాలేదు. ఓకే. సో, అగైన్ మళ్ళీ అదే. మనకి ఎలా అయితే రావాలో అలా వచ్చేంత వరకు ఈ స్టెప్‌ని మీరు రిపీట్ చేయాలి. చూడండి. నాకు కావాల్సినట్టుగా వచ్చింది. అండ్ యెల్లో కూడా వచ్చింది. సో, అండ్ ఫైనల్‌గా నేను ఎట్లా అంటే ఓకే. ఓకే. సో, ఈ స్టెప్ అయిపోయింది. వన్స్ ఇలా మీకు హోల్డ్ చేసిన తర్వాత ఇది అయిపోయినప్పుడు మీరు నెక్స్ట్ పీస్ సాల్వ్ చేయాలంటే ఏ పీస్ సాల్వ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పీస్ సాల్వ్ చేద్దాం అనుకున్నానంటే ఆ పీస్‌ని ఇక్కడ తెచ్చుకోవాలి. ఓకే. సో, ఈ పీస్‌ని నేను ఇక్కడికి తెచ్చుకుంటున్నాను. చూడండి తెచ్చుకున్నాను. సో, ఇప్పుడు ఈ పీస్ సాల్వ్ చేస్తాను. సేమ్ స్టెప్ పైకనాలి, పక్కకనాలి, కిందకనాలి, మళ్ళీ ఇలా అనాలి. రాలేదు కాబట్టి మళ్ళీ సేమ్ పైకంటున్నాం, పక్కకంటున్నాం, కిందకంటున్నాం. ఇక్కడొచ్చేసింది చూడండి. నాకు కావాల్సినట్టుగా ఇంకా రాలేదు. ఓకే. సో, ఓకే. సో, ఇక్కడయింది. ఓకే. సో, ప్రస్తుతానికి ఇది చూడండి యెల్లో కలర్ కావాల్సినట్టుగా వచ్చింది. సో, నెక్స్ట్ ఇది సాల్వ్ చేద్దాం. ఓకే. అయిపోయింది. సో, ఇంకా ఫైనల్ స్టెప్ ఇది. ఓకే. ఓకే. అండ్ దేర్ యూ గో. క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఇది. థాంక్స్ ఫర్ వాచింగ్.